వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో సీఎం చంద్రబాబు చేత P4 ప్రారంభం. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న నూతన పథకమని వెల్లడి. ఉగాది రోజే P4 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన సీఎం. బంగారు కుటుంబాల ఎంపికతో P4 అమలు వేగం పెరిగిందని వెల్లడి. చిన్న నిర్మాతలను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్న నటి. కార్మికుల కష్టాలను చిరంజీవి బాగా తెలుసని వెల్లడి. కమ్యూనికేషన్ లోపమే సమస్యలకు కారణమని వ్యాఖ్య. కార్మికులకు బకాయిలు పెద్ద నిర్మాతలే చెల్లించాలని హితవు. అంతరిక్షం నుంచి వచ్చిన మోదీని కలిసిన శుక్లా. గగన్యాన్ మిషన్ పై ప్రధానికి వివరించిన వ్యోమగామి. అంతరిక్ష అనుభవాలపై మోదీతో చర్చించిన శుక్లా. అంతరిక్ష చిత్రాలను ప్రధానికి చూపించిన వ్యోమగామి. ప్రజల ప్రాణాలకు ముప్పు. కేబుల్స్ పై బట్టి ఆగ్రహం. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించాలన్న బట్టి. యుద్ధ ప్రాతిపదికన వైర్లు తొలగించాలని ఆదేశం. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కక్షతో మిథున్ రెడ్డి అరెస్ట్ చేసిందని బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ములాఖత్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలను అవమానపరచడానికే అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నెల 25న వైఎస్ జగన్ కూడా మిథున్ రెడ్డితో ములాఖత్ అవుతారని తెలిపారు. లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పనలు కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. కేజీవీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు నిరాధారణమని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. కొందరు మహిళలు చేసే ఆరోపణలు మహిళా లోకానికే సిగ్గుచేటుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. సౌమ్యతో తాను మాట్లాడిన సందర్భాలు లేవని, దళిత కార్డు వాడుతున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేగా అధికారులను ప్రశ్నించే హక్కు తనకు ఉందని చెప్పారు. ఒక శాసనసభ్యుడిగా నా ప్రివిలేజ్ అది. నా ప్రివిలేజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం హక్కులు లేవు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం. అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు రిజర్వేషన్, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్. కానీ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్. వెన్ ఐఎమ్ రివ్యూయింగ్ విత్ ది అఫీషియల్ పొజిషన్. అక్కడ మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, వాళ్ళ దళితులా లేకపోతే ఇంకో జాత, బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు. ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎప్పుడూ కూడా దళితులు ఈరోజు ఇదే కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారి కోసం, వారి జీతభత్యాల కోసం శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి. ఈరోజు ఆమె నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆమె బహుశా మహిళా జాతికే ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వలన ఒక మచ్చగా మిగిలిపోతుంది. నేను ఉన్న సమయంలో కావచ్చు, లేని సమయంలో కావచ్చు, ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆమె ఆడిన భాష, ఆమెకు ఆ భాష తాలూకా అర్థం తెలుసో లేదు శారీరకంగా నన్ను హింసపెట్టారు. శారీరకంగా హింస పెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి. నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా.
టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలతో దురుసుగా వ్యవహరించినా అధికార దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది లేదని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి టీడీపీ ప్రజాప్రతినిధి ప్రవర్తనను గమనిస్తున్నారని చెప్పారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చేస్తున్నారు అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు గాని కార్మికులకు గాని అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు గాని ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2 మార్లు ఈ ప్లాంట్ ని పరిరక్షించడం జరిగిందని అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సుమారు 14,040 కోట్లు ఈ ప్లాంట్ కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ ని కావలసినటువంటి ముడి సరుకులు కావచ్చు లేకపోతే పవర్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈ రోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాంట్ ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సినీ కార్మికులు ఎప్పుడూ చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని నిర్మాత నట్టికుమార్ చెప్పారు. చిన్న నిర్మాతలు కార్మికుల కష్టాలు చిరంజీవికి తెలుసని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్యలు ఏర్పడ్డాయని వీటికి త్వరలో పరిష్కారం లభిస్తుందని అన్నారు. కార్మికులకు బకాయిలు పెద్ద నిర్మాతలే చెల్లించాలని సూచించారు. ఏదైతే మనం పెట్టుకున్నామో ఛాంబర్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఈసారి రాకుండా మనం ఒక పద్ధతిగా అంత చక్కగా చేసుకోవాలి, అన్నదమ్ముల్లా చేసుకోవాలని ఒక ఉద్దేశం. అది చిరంజీవి గారికి కూడా వివరించాం, వాళ్ళకి కూడా అందరికి కూడా తెలుసు. కనుక మీకు అందరికీ కూడా తెలుసు మీరు ఎప్పుడు చిన్నవాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టారని నేను అనుకోను. ఎందుకంటే ఒక గంట అయినా అరగంట అయినా మీరు చేసి కరెక్ట్గా చేసుకొచ్చారు. చిన్న నిర్మాతలే మీకు డైలీ వేజ్ డబ్బులు ఇస్తుంది, కూడా ఏరో ద్వారా డబ్బులు ఇస్తుంది. పెద్ద నిర్మాతలు ఇస్తుంది. ఈరోజు 13,54,00,000 బ్యాలెన్స్ ఉంటే ఇమ్మని చెప్తూ ఉంటే ఇందాక అనిల్ గారు చెప్పారు అది ఇస్తే మీరు మళ్ళీ ఇంకా 4 రోజులు రారని చెప్పేసి. కానీ అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు కూడా ఫస్ట్ అన్నారు తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైలీ వేజ్ కదా, ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు. అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి ఇది అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి స్టార్ట్ అవుట్ అవుతుంది. చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడవలసిన అవసరం, మీరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెరుగైన ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకతతో పనిచేస్తామన్నారు. రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే ఎలక్షన్లప్పుడు చెప్పి ఉన్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఒక్క సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నాం ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని చూసే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూసినాం ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు, ఎన్నోసార్లు అధికారుల చుట్టుముట్టు తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదైనా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది, ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి
ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు. మళ్ళీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని మంత్రి అనిత వంగలపూడి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే అక్రమాల గురించి మాత్రమే ప్రజలు చర్చించేవారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కావాలని విషం చిమ్మితే కొరడా దెబ్బ లాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు, వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి. దీన్నంతటినీ చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అవనియండి, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు నిజంగా వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే. కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే, వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే, మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు, మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా ఆశీర్వాదాలు పొందారు. దర్శనం అనంతరం ఆమె రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మనసు చూసుకోండి. డ్యూటీ పట్టాలి ఇప్పుడు వాళ్ళే మనమే పాప కావాలన్నా ఎట్లుంది పాప? సూపర్ ఉందంట పాప. పాప ఎట్లుందంటే సూపర్ ఉందంట. పక్కొచ్చా మావా అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతరిక్షంలో తీసిన ఫోటోలు, అనుభవాలను మోదీకి వివరించారు. గగన్యాన్ మిషన్, అంతరిక్ష సాంకేతికతలపై చర్చించారు. ఈ దృశ్యాలను పీఎంఓ విడుదల చేసింది. साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है। आप लोग जब इतनी बड़ी यात्रा करके वापस पहुंचते हैं जी सर, काफी कुछ चेंज फील होता होगा। जस्ट मैं समझना चाहता हूँ वो किस प्रकार से अनुभव करते हैं आप लोग। सर जब ऊपर भी जाते हैं तो वहाँ का जो वातावरण है, एनवायरनमेंट है, वो अलग है, ग्रेविटी नहीं है। आप जाते हैं उसमें तो सीटिंग अरेंजमेंट वैसा ही रहता है वैसे ही रहता है सर।
और पूरे 23-24 घंटे उसी में निकालना पड़ता है। हाँ सर, लेकिन एक बार जब आप अंतरिक्ष में पहुंच जाते हैं तो आप सीट खोल के, अपना हार्नेस खोल के आप उसी कैप्सूल में आप मूव अराउंड, आप जा सकते हैं, इधर उधर चीजें कर सकते हैं। इतनी जगह है उसमें? बहुत तो नहीं है सर, लेकिन थोड़ी बहुत है। मतलब आपका फाइटर जेट का कॉकपिट है, उससे तो ज्यादा अच्छा है। उससे तो ज्यादा अच्छा है सर। बट पहुंचने के बाद सर काफी कुछ चेंजेस होते हैं, जैसे पूरा आपका हार्ट स्लो हो जाता है, तो वो कुछ बदलाव होते हैं, और वो फिर लेकिन 4-5 दिन में बॉडी आपकी यूज टू हो जाती है, वहां आप नॉर्मल हो जाते हैं। और फिर जब वापस आते हैं तो फिर वही दोबारा से वही सारे चेंजेस, आप मतलब चल नहीं सकते वापस आते हैं, तो चाहे आप कितने भी स्वस्थ हो। मुझे बुरा नहीं लग रहा था, मैं ठीक था, लेकिन फिर भी जब पहला कदम रखा तो मैं मतलब गिर रहा था, तो लोगों ने पकड़ रखा था मुझे। फिर दूसरा तीसरा, हालांकि मालूम है कि चलना है, लेकिन वो ब्रेन जो है वो उसको टाइम लगता है सर वापस समझने में कि अच्छा अब ये नया एनवायरनमेंट है, नया वातावरण है। यानी सिर्फ बॉडी का ट्रेनिंग नहीं है, माइंड का ट्रेनिंग ज्यादा है। माइंड का ट्रेनिंग है सर, बॉडी में ताकत है, मांसपेशियों में ताकत है, लेकिन वो ब्रेन की रीवायरिंग होनी है, उसको दोबारा से ये समझना है कि ये नया एनवायरनमेंट है, अब इसमें आपको चलने के लिए इतनी ताकत लगेगी या इतना एफर्ट लगेगा, वो वापस से समझते हैं सर। सबसे ज्यादा समय से वहां कौन था, कितने समय का? इस समय सबसे ज्यादा समय लोग एक टाइम पे करीब 8 महीने तक लोग रह रहे हैं सर। हाँ, इसी मिशन से शुरू हुआ है कि 8 महीने तक रहेंगे। अभी वहाँ जो लोग मिले आपको? हाँ, उनमें से कुछ लोग हैं जो कि दिसंबर में वापस आएंगे। और आपका मूंग और मेथी का प्रयोग का क्या है? बहुत अच्छा है सर। मैं इस बात से बहुत सरप्राइज था कि लोगों को इसके बारे में पता नहीं था, इन चीज़ों के बारे में। फूड बहुत बड़ा चैलेंज है सर एक स्पेस स्टेशन पे। जगह कम है, कार्गो महंगा है, आप कम से कम जगह में ज़्यादा से ज़्यादा कैलोरी और न्यूट्रिशन आपको पैक करने की हमेशा कोशिश रहती है, और हर तरह से प्रयोग चल रहे हैं सर। और इनको उगाना बहुत सिंपल है, बहुत ज़्यादा रिसोर्स नहीं चाहिए स्पेस स्टेशन में। छोटा सा एक आप डिश में थोड़ा सा पानी डाल के उनको छोड़ दीजिए, और वो बहुत अच्छे से 8 दिन बाद वो स्प्राउट होना शुरू हो गए थे सर, स्टेशन में ही मुझे देखने को मिले। तो हमारी जो ये टिपिकल जो हमारे कंट्री के जो ये जो सीक्रेट्स हैं, मैं बोलूँगा सर, जैसे ही हमें ये मौका मिला कि हम माइक्रोग्रेविटी रिसर्च में पहुँच पाए, ये वहाँ पहुँच गए। और क्या पता कि ये हमारी फूड सिक्योरिटी प्रॉब्लम को सॉल्व करें, जो कि एस्ट्रोनॉट्स के लिए तो एक तरह से है ही सर स्टेशन में, लेकिन अगर वहाँ सॉल्व होती है तो ये पृथ्वी पे भी लोगों के लिए फूड सिक्योरिटी की प्रॉब्लम सॉल्व करने में हमारी मदद कर सकती है। पहला एक बार कोई भारतीय आया जी सर, तो भारतीय को देख करके उनके मन में क्या रहता है, क्या पूछते हैं, क्या बात करते हैं कि बाकी जो दुनिया के देश के लोग होते हैं? जी सर, मेरा पर्सनल अनुभव जो रहा है सर पिछले 1 साल में, मैं तो जहाँ भी गया, जिससे भी मिला, सभी लोग बहुत खुश हुए मुझसे मिलके, बहुत एक्साइटेड थे बात करने में, आके मुझसे पूछने में कि मतलब आप लोग क्या कर रहे हैं, कैसे कर रहे हैं। और सबसे बड़ी बात ये थी कि सबको इसके बारे में मालूम था कि भारत स्पेस के क्षेत्र में क्या कर रहा है, सबको इस बारे में जानकारी थी। और सब मुझसे ज़्यादा तो कई लोग थे जो गगनयान के बारे में इतना एक्साइटेड थे, जो आके मुझसे पूछ रहे थे कि आपका मिशन कब जा रहा है। एंड मेरे ही क्रूमेट जो मेरे साथ थे, मुझसे साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए, और उसके बाद जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है। तो मुझे लगता है सर कि बहुत ज़्यादा उत्साह है। ये सारी आपको टेक जीनियस के रूप में बुलाती थी, क्या कारण? नहीं सर, वो लोग मुझे लगता है बहुत काइंड है जो इस तरह से बोलते हैं, बट मेरी जो ट्रेनिंग रही है सर, जो एयरफोर्स में ट्रेनिंग रही है, और उसके बाद हम लोग ने टेस्ट पायलट की ट्रेनिंग की सर। तो मैं एयरफोर्स में जब गया था तो मुझे लगा था कि पढ़ाई नहीं करनी पड़ेगी, बट मुझे इसके बाद बहुत पढ़ाई करनी पड़ी जो मुझे पता नहीं था। और टेस्ट पायलट बनने के बाद तो एक ये काइंड ऑफ एक इंजीनियरिंग का एक डिसिप्लिन बन जाता है सर। इसरो में ट्रेनिंग की, हमारे साइंटिस्ट ने हमको पढ़ाया तो 3-4 साल, तो मुझे लगता है कि हम लोग काफी अच्छे से तैयार थे सर इस मिशन के लिए। जब पहुंचे, मैंने जो आपको होमवर्क कहा था तो उसका क्या प्रोग्रेस हुआ है? बहुत अच्छा प्रोग्रेस हुआ है सर, और लोग काफी हंसे थे मेरे साथ। उस मीटिंग के बाद उन्होंने मुझे चढ़ाया भी था कि आपके प्रधानमंत्री ने आपको होमवर्क दिया है। दिया तो है, और बहुत जरूरी है सर। हमें इस बात का आभास था, मैं गया ही इसलिए था। मिशन तो एक सक्सेसफुल हुआ है सर, हम लोग वापस आ गए हैं, लेकिन ये मिशन अंत नहीं है, मिशन तो शुरुआत है। तो अरे तो मैंने उसी दिन भी कहा, आपने उस दिन बोला था सर, हमारा पहला कदम है, पहला कदम है सर। तो इस पहले कदम का मेन जो उद्देश्य था वो यही था कि हम कितना कुछ इससे सीख के हम वापस ला सकते हैं। लेकिन सबसे बड़ा काम होगा हमारे सामने
एक बहुत बड़ा एस्ट्रोनॉट का पूल होना चाहिए हमारे पास सर। हमारे सामने 40-50 लोग सर रेडी इस प्रकार का सर। अब तक तो शायद बहुत कम बच्चों के मन में होता होगा, हाँ यार ये कुछ अच्छा है, लेकिन अब आपके आने के बाद शायद वो विश्वास भी बहुत बढ़ेगा, आकर्षण भी बढ़ेगा। सर जब मैं छोटा था, राकेश शर्मा सर पहली बार गए थे 1984 में, पर एस्ट्रोनॉट बनने का सपना कभी मेरे मन में नहीं आया, क्योंकि हमारे पास कोई प्रोग्राम नहीं था, कुछ भी नहीं था सर। बट मैं जब इस बार गया सर स्टेशन में, तो 3 बार मैंने बच्चों से बात की। एक बार लाइव इवेंट था सर, और 2 बार रेडियो के थ्रू उनसे बात हुई। और तीनों इवेंट में सर एक बच्चा था हर इवेंट में जिसने पूछा कि सर मैं कैसे एस्ट्रोनॉट बन सकता हूँ। तो मुझे लगता है कि ये अपने आप में हमारे देश के लिए बहुत बड़ी सफलता है सर, कि आज के भारत में वो उसको सपने देखने की ज़रूरत नहीं है, उसको मालूम है कि ये पॉसिबल है, हमारे पास ऑप्शन है और हम बन सकते हैं। और आपने जैसा कहा सर कि ये విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్లు ప్రజల ప్రాణాలకు ముప్పవుతున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని అధికారులు రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయడం ఆపాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం రికార్డు అవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పటికి సమాధానం చెప్పాల్సిందేనని అధికారులను హెచ్చరించారు. దయచేసి రాజ్యాంగబద్ధంగా పాలన చేయండి. మీకొచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవైతే, చట్టబద్ధమైనవైతేనే మీరు ఆదేశాలు పాటించండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడేటప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడండి. అంతే తప్ప మీరు కూడా రాజకీయ విమర్శలకు పాల్పడి మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే అది కండక్ట్ రూల్స్కు వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. మేము నిజంగా ఏ అధికారికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు పని కట్టుకొని భారత రాష్ట్ర సమితి పాలనను, భారత రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో, చట్టం ముసుగులో లేకపోతే ఇంకా రకరకాల ముసుగుల్లో ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మనెంట్గా ఉండదు. రేపొద్దున మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకొరకే మళ్ళొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా రికార్డులు మాట్లాడతాయి. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ కాంగ్రెస్ నేతల వ్యవహరిస్తూ కేటీఆర్ అభిమానులపై తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ కమిషనరేట్లో కొంతమంది డీసీపీలు విచ్చలవిడిగా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసత్య ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు పనిగట్టుకొని కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన దుమ్మెత్తి పోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్, అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అనేక మంది ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను, సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, it is not about BRS, but it is about protecting the constitution.
ప్రొటెక్టింగ్ ద డెమోక్రాటిక్ వాల్యూస్, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండువలు మార్చుకున్నంత ఈజీగా కనుక వాళ్ళు కనుక వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు, పరిపాలనకు మొత్తం కూడా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు, నాట్ ఓన్లీ హరిచందన గారు, ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్దిమంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఎమ్మెల్యే కూనా రవికుమార్ కు అభిమానులు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. తనపై వచ్చిన మహిళా ఆరోపణలు నిరాధారమని ఆయన తెలిపారు. దళిత కార్డు వాడుతున్నారని విమర్శించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అనేక మంది అధికారులు రేవంత్ రెడ్డికి తొత్తుల్లా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కూనీ చేస్తున్నారని ఆరోపించారు. నేను విదేశీ పర్యటనలో ఉన్నాను. నేను విదేశీ పర్యటనలో ఉండగానే నా మీద ఒక మహిళ అనేక అభియోగాలు చేశారు. ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది. అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు సిగ్గుచేటు. ఆమె ఆరోపించినటువంటివి ఏవి కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను. ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధానికానికి, జిల్లా ప్రధానికానికి, మహిళా లోకానికి ఏదైతే దళిత కార్డును వాడుతున్న దళిత సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. నేను ఒక శాసనసభ్యుడిని, రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిని. శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి. విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం, హక్కు ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల యందు ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు పంపించడం, దానిపైన విచారణ చేయమని కోరడం, దానిపైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆమె ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ విధులు నిర్వర్తనలో ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారణ చేయమని పంపించాను. ఇట్ ఈజ్ మై రైట్, ఇట్ ఈజ్ మై ప్రివిలైజ్. ఒక శాసనసభ్యుడిగా నా ప్రివిలైజ్ అది. నా ప్రివిలైజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం, హక్కులు లేవు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. కూకట్పల్లి హత్య కేసు హైదరాబాద్ నగరాన్ని షాక్ గురి చేసింది. డీసీపీ సురేష్ కుమార్ ప్రకారం బాలిక శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయని, అందులో బెడపై 14, కడుపుపై 7 పోట్లు ఉన్నాయని తెలిపారు. పదునైన చిన్న ఆయుధంతో దాడి జరిగిందని చెప్పారు. 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. 5 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. 20 వరకు ఉన్నాయి. ఒక పదునైన చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అదే స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది. అతనికి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.